ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రాణం తీసేయాలన్నా తీసేసుకోవాలన్నా చాలా ఈజీ అయిపోయిందండి. చికెన్ కోసం కోడిని కోసినట్టుగా, మటన్ కోసం మేకని కోసినట్టుగా మనుషుల ప్రాణాలు కూడా ఈజీగా కోసేసి చంపేస్తున్నారండి. అలాగే ఇది కరెక్ట్ గా జరిగిందండి. వైజాగ్ లో నేవీలో టెక్నీషియన్ కింద పనిచేస్తున్నాడండి రవీంద్ర అనే ఒక యువకుడు. అతను డేటింగ్ యాప్ లో మౌనిక అనే అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసుకుని అమ్మాయితోటి లవ్ లో పడ్డాడు. అయితే ఇద్దరు కలిసి లవ్ చేసుకుంటూ ఉన్నారు. కొంతకాలానికి ఈ రవీంద్రకి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నానండి, అంత ప్రేమించిన అబ్బాయి మళ్ళీ మ్యారేజ్ అనేసరికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఏంటి, ఇక్కడే అతని కూడా మనకు తెలుస్తోంది. అయితే నాకు ఇక్కడే అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళకి కావాల్సింది లవ్ కాదండి, కామం, అంటే రిలేషన్షిప్. అంతేగాని భార్య మాత్రం వేరే కావాలి, కామానికి వేరే అమ్మాయి కావాలి, అంతే కదండి. అక్కడ ఇతని క్యారెక్టర్ మనకి అర్థమవుతుంది. అయితే ఈ భార్య తోటి కొంతకాలం బాగానే గడిపాడు అనమాట. అయితే ఈ అమ్మాయిని ఏం చేశారంటే, ఈ అమ్మాయి మౌనిక ఉంది కదా, తనేం చేసిందంటే ఈ వీళ్ళిద్దరు లవ్ ఫొటోస్, వీళ్ళిద్దరు గడిపినవి ఇవన్నీ కూడా ఫొటోస్ తీసి అవన్నీ కట్టుకున్న భార్యకి వైజాగ్ కి పోస్ట్ చేసింది. చేయంగానే అమ్మాయి చాలా ఇరిటేట్ అయ్యి భర్తతోటి చాలా గొడవలు వేసుకుంది మాట. అయితే అసలు మీతో నేను వెళ్ళిపోతాను, మీరు నాకు అక్కర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అతను చాలా ఇరిటేట్ గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఎందుకు అసలు ఇలా పంపించడం వల్ల తన గుట్టంతా బయటపడిందని కక్షతోటి ఈ అమ్మాయిని ఏం చేశాడంటే, భార్య లేని సమయంలో వీరింటికి పిలిపించుకున్నాడు. పిలిపించుకున్నాక ఆ అమ్మాయి ఏం చేసింది, ఎందుకు నువ్వు అలా చేసావు, మా భార్యకి ఎందుకు ఇలా పంపించావు నువ్వు అంటే, మీ భార్యకి పంపిస్తే మన ఇద్దరికి పెళ్లి చేస్తుందని, ఎన్నాళ్ళు ఇలాగా సాగాలి, మ్యారేజ్ చేస్తుందని, సెకండ్ భార్యగా నేను ఉండకూడదా, అందుకే నేను పంపించానంటే అసలు నీ ఇష్టం ఏంటే నా గురించి చెప్పడానికి అని చెప్పేసి ఇద్దరు హోరీగా ఫైట్ చేస్తున్నారు అనమాట. ఈ అమ్మాయి ఈ డబ్బులు అడిగిందని అందుకే ఇలా చంపేశానని బయట చెప్తున్నాడు, కానీ అది కరెక్ట్ కాదండి. ఈ అమ్మాయి ఏంటంటే పాపం పెళ్లి చేసుకోమని అడిగింది. ఎందుకంటే ఈ అమ్మాయిని అంత వాడుకున్నప్పుడు ఒక భార్యగానే ట్రీట్ చేశాడు. ఈ మౌనిక అనే అమ్మాయి కూడా పెళ్లి అయిపోయింది, ఇంక వదిలేయాలి, ఇప్పుడు పోలే ఏదో అదే అయిపోయింది. ఆ వదలకుండా ఇప్పుడు భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవడం అతనికి కూడా కష్టమే కదా, ఈమెది కూడా తప్పు ఉంది, వదిలేయాలి అంతే. అసలు తను తప్పు చేయడమే అతను ప్రేమించిన తర్వాత అతను దీన్ని మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోవడం అనేది రెండో తప్పు. అలాంటప్పుడు ఇంకా అలాంటి వాడికి వెంబడ పడడం కూడా శుద్ధ తప్పు. అతని మైండ్ ఈ అమ్మాయికి అర్థం అవ్వాలి. అయితే ఏమైంది, ఇంటికి రమ్మనంగానే ఉత్సాహంగా మంచిగా వెళ్ళింది. వెళ్ళంగానే ఏమైంది, అతను ఆర్వాలు పూర్వాలు ఎత్తడం మొదలు పెట్టాడు. నువ్వు అంటే తెలియకుండానే ఇద్దరు బాగా వాదోపవాదాలు ఎక్కువైపోయి గొడవకి దిగి, ఇంకా ఈ అబ్బాయి కోపం ఆపుకోలేక ఈ అమ్మాయిని ముక్కలుగా నరికేసి కొంత పార్ట్స్ నేమో ఫ్రిడ్జ్ లో పెట్టి దానికి స్ప్రే కూడా కొట్టాటండి వాసన రాకుండా. తలకాయనేమో సింహాచలంలో, కొంత బాడీనేమో గోన్ సంచిలో చుట్టి, తర్వాత ఏం చేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. తను చేసినట్టు ఇద్దరు కూడా దొరకాలని అనుకోలేదండి. కానీ శరీర భాగాలు రోజు రోజుకి కుళ్ళుకంపు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు అతను చెప్పపోయినా ఇరుగు పొరుగు అందరూ ఏంటి ఈ కొంపలోంచి స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి తలాలు బద్దలు కొట్టి చూసినా దొరికిపోతాడు. కానీ దానికన్నా తనే దొరికిపోతే శిక్ష తప్పుతుంది అనుకున్నాడు ఏంటో. ఇతను వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్పాడు అనమాట, నేనే చంపేశానని. అయితే ఇతను ఎంత నీచుడంటే, అమ్మాయిని వాదాలు జరిగాయి, కోపం వచ్చింది, అయిపోయింది, వదిలేయచ్చు కదా, అంత నరకాల్సిన అవసరం ఏముంది. ఈ అమ్మాయి వెళ్ళి చావును కొనుక్కొని వచ్చినట్టుగా అతని దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన. డేటింగ్ యాప్స్ అస్సలు నమ్మకూడదండి అసలు. ఎందుకంటే ఇది బానే ఉంటుంది, తర్వాత అది ప్రాణానికి కూడా. ఇప్పుడు చూడండి ఎంత దరిద్రం అయిపోతుంది ఈ డేటింగ్ యాప్ వల్ల. అంటే మనకి తెలియని వాళ్ళతో పరిచయం అవ్వడం, వాళ్ళ అభిప్రాయాలు మనకు తెలియకపోవడము, ఇలా వాళ్ళు తప్పులు. ఇప్పుడు ఈ అమ్మాయితో చేశాడు, ఈ అబ్బాయి ఇంకో అమ్మాయితో చేయట్లేదని నమ్మకం ఏంటి? ఏది నమ్మకూడదండి. నా ఉద్దేశం ఏంటంటే, అమ్మ నాన్న మంచి అయినా చెడ్డైనా వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటేనే జీవితంలో బాగుంటుందండి. ఎందుకంటే ఒకవేళ అమ్మ నాన్న చేసిన సంబంధం కూడా చెడింది అనుకోండి, కనీసం పేరెంట్స్ అయినా ఏమనుకుంటారంటే, పాపం ఇది మనం చేసాము, ఈ అబ్బాయి మంచివాడు కాదు, ఇది మన తప్పే అని వాళ్ళు పడి అమ్మాయిని చేరదీస్తారు.
అంతేగాని పిల్లలే తప్పు చేశారనుకోండి, దానికి ఎవరు బాధ్యులు కాదు. వాళ్ళకి ఏంటంటే చచ్చిపోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. అలా కాదు కదండి, ఒక మనిషి ప్రాణం విలువ తెలియాలి. ఒక ఈజీ కాదు కదా ఒక మనిషి ప్రాణం తీయడం అనేది. ఆ తప్పు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ డేటింగ్ యాప్స్ నుంచి నా అభిప్రాయం ఏంటంటే దూరంగా ఉండడమే మంచిది అనిపిస్తోంది. మంచైనా చెడ్డైనా పేరెంట్స్ కి ఒక విలువ ఇవ్వాలి. వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తేనే కొంతవరకు ఈ చావులు తర్వాత ఇవన్నీ తప్పుతాయని నా అభిప్రాయం ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటున్నారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాగే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అండి.